కుట్టు మిషను దినోత్సవ సందర్భంగా సాటి దర్జీ కళాకారులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈనాటి ఈ యొక్క టైలర్స్ కుట్టు మిషన్ కనిపెట్టిన విలియమ్స్ ఓవే గారు ప్రతి సంవత్సరము మేము ఫిబ్రవరి 28న ఘనంగా జరుపుకుంటాము. అలాగే ఈరోజు కుట్టు మిషన్ దినోత్సవం సందర్భంగా మేము చేసే ప్రతి పనిలో కూడా పారదర్శకత ఉండేటట్టుగా నాణ్యత, కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షను ఈ అన్నిటిని క్రోడీకరించుకొని మా సంస్థ ఈ రోజున ఈ అభివృద్ధి సాధించింది. దీనికి టైలర్గా నేను కొంత గర్వపడతానండి. ఇది కస్టమర్స్ అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ విద్యకి మనుగడ కొనసాగుతుంది. ఎంత రెడీమేడ్ వచ్చినప్పటికీ మా టైలరింగ్లో మాత్రము అభివృద్ధి మాత్రం బాగానే ఉంది. దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నానండి. ఇన్ని సంవత్సరాల మీ ప్రయాణంలో మీకు మిషన్కి, కుట్టు మిషన్కి ఉన్నటువంటి అనుబంధం ఏ రీతిగా ఉంది? నేను 1971 జూన్ 18న ఈ టైలరింగ్ వృత్తిలోకి ప్రవేశించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మార్పుల్ని నేను చూశానండి. ఈ 55 సంవత్సరాల నా సుదీర్ఘ టైలరింగ్ ప్రయాణంలో నేను ఎన్నో మెషినరీ, అప్పుడు 71లో నేను ఎంటర్ అయినప్పుడు సింగర్ మిషను కాలుతో కుట్టేది ఉండేది. ఇవాళ టోటలీ టెక్నాలజీ అపరిమితంగా డెవలప్ అయింది. ఫ్యూజింగ్ మిషను, మరలా ఎలక్ట్రానిక్ మిషన్స్, ఎలక్ట్రానిక్ స్టిచ్చింగు, బటన్ హోల్ మిషన్స్ అన్నీ టోటలీ ఎలక్ట్రానిక్ అయిపోయింది. 1, 2, 3 స్టెప్పులుగా ఈ యొక్క 3-5 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా మా వృత్తిలో పెను మార్పులు వచ్చినాయండి. దాన్ని మేము మార్పు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా దీన్ని ఇలా కొనసాగిస్తున్నాం. మార్పు చెయ్యకపోతే మాత్రము మేము టైలరింగ్లో వెనుకబడతాము. ఎందుకంటే రెడీమేడు అత్యున్నత ప్రమాణాలతోటి, ఆధునిక టెక్నాలజీతోటి రెడీమేడ్ తయారవుతుంది. దాన్ని హ్యాండ్మేడ్ వర్కరు, అది హ్యాండ్మేడ్ అండి. మేము మెజర్మెంట్స్ తీసుకుంటాము, కుడతాము. మా స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక మనిషి ఆకృతిని తగ్గట్టుగా మేము తయారు చేస్తాం. రెడీమేడ్ ఒక సైజు వారీగా తయారు చేస్తారు. మాది మాదే, వాళ్ళదే. అయితే మిషన్ టెక్నాలజీ అనేది కూడా మేము పోటీ పడవుతున్నాం. కాబట్టి ఇవాళ మా సంస్థలో కూడా మేము మంచి మిషనరీని ఇంప్రూవ్మెంట్ చేసి ఈ వృత్తిని మేము కొనసాగిస్తున్నాం. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో తీపి గుర్తులు ఉంటాయండి. కొంతమంది ఉన్నతాధికారులకి, ప్రముఖ రాజకీయ నాయకులకి మేము అన్ని బట్టలు ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ వారికి, మంత్రులకి, ఎమ్మెల్యేస్కి అందరికీ బట్టలు కుట్టినప్పుడు ఒక అనుభూతి ఉంటుందండి. అది ఒక అదొక గర్వకారణం. అది ఏంటంటే మనం ఇచ్చే సర్వీసు, వాళ్ళు మన మీద ఇచ్చే గౌరవము, ఈ రెండు కలిపి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవటమే మా వృత్తి యొక్క ధర్మం. ఏదో వృత్తి అంటే కాదు, కాలానుగుణంగా మార్పులు చేస్తూ ఉన్నాం కాబట్టి అయ్యే తీపి గుర్తులండి. అవే మా తీపి గుర్తులు. కుట్టు మిషన్లో ఇప్పటికి 5-6 రకాల మిషన్లు చేంజ్ అయినాయండి. ఇంకా కూడా చేంజ్ అవుతున్నాయి. కానీ అది రెడీమేడ్కి వరకు సంబంధిస్తుంది. మా వరకు సంబంధించింది మా కాలుతోటి మేము ఆపరేట్ చేసేంతవరకు ఇప్పుడు మేము వాడుతున్నది లేటెస్ట్ టెక్నాలజీనండి. అది మొత్తం అన్నీ కూడా నా షాప్లో ఉన్నదంతా కూడా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ. ఏది కూడా పాత మోడల్ మెషిన్ కానీ, పాత మోడల్ ఇది కానీ మా దగ్గర లేదండి. అది మా యొక్క ఈ యొక్క కుట్టు మిషన్ దినోత్సవాన్ని సందర్భంగా మా దర్జీ సోదరులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న దర్జీ అనే వాళ్ళకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జాతీయ కుట్టు మిషన్ దినోత్సవం సందర్భంగా కుట్టు మిషన్ యొక్క ప్రాముఖ్యత మీ జీవితంలో ఎలా ఉంది ఏంటో చెప్పండి. మేము పద్మశాలీలు అండి పేరుకి. మా ఊళ్ళు ఉత్తు మానేశారు. ఉత్తు మానేసిన తర్వాత అందరూ మా చిన్నతనాలు తాత ముత్తాతల కాడ నుంచి టైలరింగే. అంటే మా తరం కాదు, తాత ముత్తాతల కాడ నుంచి మా తాత, వాళ్ళ తాత మా ఫ్యామిలీ అంతా టైలర్లమే. మేము పద్మశాలీలం, ఫ్యామిలీ అంతా టైలర్లమే. ఈ టైలరింగ్ మాకు ఎలా అబ్బిందంటే ఇంట్లోనే మిషన్ ఉంటుంది కాబట్టి మేము నచ్చినట్టు ఎలా ఓడుకున్నాం మాకు అబ్బింది. అయితే దీని మీద కష్టాలు ఏంటంటే కిడ్నీలు రాళ్ళు రావడం, కూర్చొని ఉంటున్నాం కదా, కిడ్నీలు స్టోన్స్ రావడం, పైల్స్ రావడం, నడువు నొప్పి రావడం, ఇది ఉంటేనే మేము బతకగలం, బయట పని చేయలేం.
దీనికి అలవాటు పడిపోయాం. ఈ మందులు కానీ ఈ కిడ్నీల స్టోన్స్ కానీ దానికి కానీ వెళ్తే బోల్డ్ మందులు అయిపోతున్నాయి, మందులకు డబ్బులు అవుతున్నాయి, బయటికి వెళ్ళలేక ఉండలేక. ఇదే జాతీయ కుట్టు మిషన్ దినోత్సవంగా ఈ మిషన్ మీ జీవితం ఎలా ఉపయోగపడుతుంది? ఇది మా ఇంటి మొత్తానికి పోషిస్తుంది. మా అబ్బాయిని బీటెక్ చదివిస్తున్నాను, మా అమ్మాయిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిస్తున్నాను. ఈ కుట్టు మిషన్ ద్వారాగానే ఇంట్లో వాళ్ళని కానీ అందరినీ కానీ చూసుకుంటున్నాం. ఏదో చిన్నదో పెద్దో తెలుగుదేశం ఇచ్చిన ఇల్లు ఉంది, దాని ప్రకారంగా దీని మీద జీవనోపాధి వస్తున్నాము. అయితే ఇక్కడ చేసుకున్నట్టుగా ఈ ఆటంకం, ఇంతకుముందు ఆటంకం ఉండేది, ఇప్పుడైతే ఆటంకం లేదు. ఇంతకుముందు 6 దాకా కుట్టుకునే వాళ్ళం. ఇక్కడున్న రాబోయే కాలానికి కాబోయే కార్పొరేటర్ గారు 6 నెలలు గారు ఇక్కడ లైట్ వేయించారు. ఇంతకుముందు 6 దాకా ఉండేవాళ్ళం, ఇప్పుడు 6, 6:30, 7 దాకా ఉంటున్నాం. మాకు ఏ లోన్లు గీళ్ళు వద్దు, కానీ మేము చేస్తున్న పనికి ఏ ఆటంకం లేకుండా ఉంటే చాలు. ఈ కుట్టు మిషన్ ద్వారా మా తాత ముత్తాతలందరం బతికాం. ఈ మిషన్ బట్టి ఇంక వేరే పని ఏం చేయలేం. దీని ద్వారా కానీ మా పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. వాళ్ళని కూడా ఆపేసి ఈ ఫీల్డ్లోకి రండి బాబు అంటే వాళ్ళు ఉద్యోగాలు అంటున్నారు. ఏదైనా సరే రైతుకి ఎలాగో పొలం ఉంటే ఆధారము, మాకు మిషన్ ఉంటే ఈ ఆధారం. రెడీమేడ్ వచ్చేస్తున్నాయి అనేది రోబోలాగా ఫోన్లో కూడా చూస్తున్నాం. రోబోలాగా అవే పని చేస్తున్నాయి. వర్కర్కి విలువ లేదు. ఎక్కడ చూసినా ట్రైలింగ్ చేద్దాము అంటే కానీ రెడీమేడ్ వచ్చింది కదా, రెడీమేడ్కి వస్తుంది. ఎంత రెడీమేడ్కి వచ్చినా చేతి పనివాడే. ఆ చేతి పనివాడు అంత నీట్నెస్గా ఉండాలంటే చేతి పనివాడే బాగా చేయాలి. రెడీమేడ్ వచ్చింది, దానికి అలవాటు పడిపోయి మా చిన్న చేతి వర్కర్లను తొక్కేస్తున్నారు. అంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా మీరంటే ఇలా రోడ్డు పక్కన ఇలా కుట్టుకోవడం జరుగుతుంది. చాలామంది కూడా షాపులు పెట్టి పెద్ద పెద్ద టైలరింగ్ షాపులు పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తారు. మొన్న కరోనా టైంలో అంతకుముందు మా టైలర్ చాలా మంది ఉండేవారండి. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, ఫస్ట్ కరోనా వచ్చో రెండో కరోనా వచ్చిందో, మన ఏలూరులో 38 షాపులు ఉండేవి. 38 షాపులకి 20 షాపులు తీసేయడం జరిగింది. ఈ కరోనా వల్ల 20 షాపులు పోయినాయి. ఎందుకంటే పెట్టుబడి రొటేషన్ అవ్వక, ఆ షాపులు ఎద్దులు కట్టలేక ఈ షాపులు తీసేసి వాళ్ళ రోడ్డుని పడి ఆ టైలర్ ఏ తాపి పనుకో ఏ కూలి పనుకో వెళ్ళిపోదాము, ఒక ముగ్గురిని 4గురిని 5గురిని మెయింటైన్ చేసే వర్కర్ మేస్త్రి అనేది టైలరింగ్ మానేసి ఏదో వర్క్ చేసుకుందాం అనుకుంటున్నారు, షాపులు ఎద్దరు కట్టలేక. అంతకుముందు జగనాయంలో 10,000 అంత వేసేస్తున్నారు అన్నారు. ఆ 10,000 మాకు ఏమీ అంత అనిపించలేదు, కానీ జీవనోపాధి కోల్పోయాం. కరోనా వచ్చిన తర్వాత టైలర్లు అది ఎవరు చెప్పుకోలేని బాధ. అది ఏంటంటే టైలరింగ్ అంటే జతకి 800, 700 తీసుకుంటున్నారంటే, కానీ ఆ పెట్టుబడికి సగం డబ్బులు పోతూ ఉంటాయి. ఈ మిషన్కి ఏదైనా ఆపద వస్తే మేము చేసిన 2-3 రోజులు కదా, 5 రోజులు కూలి డబ్బులు ఇచ్చేయాలి. ఒక రోజు కాదు 5 రోజులు కూలి డబ్బులు ఇచ్చేయాలి. చూస్తాను మిషన్ 8,000, 9,000 ఉంటుంది, కానీ అది రిపేర్కి వెళ్ళేప్పటికి 3,000, 2,000 రూపాయలు ఖచ్చితంగా దానికి ఇచ్చేయాల్సిందే. ఈ మిషన్తో ఇప్పుడు మీ ముందున్న ఈ మిషన్తో మీకున్న మంచి అనుభవాలు ఏమన్నా? అంటే ఇది మన చేతిలో ఉంది కాబట్టి మన మాటే ఉంటుంది. భార్య ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ మిషన్ మాత్రం మా మాటే ఉంటుంది. ఇది ఒక దేవత ఒక దేవుళ్ళలాగా. తెల్లారైతే దీనికి ఆయిల్ చొక్క చేసుకొని ఇదే మా జీవనోపాధి కాబట్టి స్మూత్గా చేసుకొని దీని ద్వారాగా బతుకుతున్నాం. ఇక్కడ ఏ ఆటంకం లేకుండా ఎదురుగా ఉన్న డ్రైనేజీలు అవి తీస్తే మేము హ్యాపీగా ఉంటాం. ఏలూరు మొత్తం నడుపుట్టున్న రిపేర్లు ఎవరు చేస్తారంటే ఓవర్ బ్రిడ్జి కిందని పేరు వచ్చింది. కస్టమర్లతో కానీ ఎవరి దగ్గర దురుసుగా మాట్లాడడం, హ్యాపీగానే చేస్తాం. అన్ని రిపేరింగ్లు చేస్తాం. వర్క్ పాతే మీరు ఈ పక్కన ఇన్ని షాపులు జీవమాలు ఆయుమాలు ఉన్నాయి. ఆల్ట్రేషన్ అంటే పలానా బ్రిడ్జి కింద అని పేరు వచ్చింది. అంతే నమ్మకంగా ఉంటున్నాం. అంతే నమ్మకంగా ఈ కుట్టు మిషన్ని నమ్ముకున్నాం. ఈ చేతి వర్కుల కార్మికులకి అందరికీ, అంటే టైలర్లకి, మా టైలర్ కానీ సోదరులకి, మా తమ్ముళ్ళకి, అందుకే మా ఫ్యామిలీ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే టైలరింగ్ అనగానే మా ఫ్యామిలీ 10 ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. కుట్టు మిషన్ టైలరింగ్ రోజు శుభాకాంక్షలు. ఇంకా వాళ్ళ పిల్లలను కూడా అభివృద్ధి చేయాలని కోరుకుని, ఎవరు పిల్లల్ని ఇంతకుముందు కుట్టు పక్కన చేతి పని అవి చేపించారు, ఇప్పుడు ఎవరు చేపించట్లా. అభివృద్ధి చేయించాలని అనుకుంటున్నాను. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు.
అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.